ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 29వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. యెహోవా, నేను నీ శరణు జొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరికీ కూడా సంఘములోనూ మన బంధువుల మధ్య ఇంకా మన మిత్రుల మధ్య మంచిగా కనపడాలని ఆశపడతాము. సిగ్గుపడపరచబడాలని ఎవ్వరము కూడా కోరుకోము. ఇక్కడ కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మన మంచి పనుల వల్ల లేదా నీతి వల్ల కాదు. అంటే మనం చేసే మంచి పనుల వల్లనే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది అనేది సంపూర్ణంగా నిజం కాదు. అది దేవుని నీతి వల్లనే మనకు దొరుకుతుంది. ఆయన ప్రేమగల బాహువుల క్రింద ఆశ్రయం పొందిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. ఆయన మనల్ని సిగ్గుపరచబడనీయరు. ఆయన మనల్ని రక్షిస్తారు మరియు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తారు. ఆయన శరణు చొచ్చి ఉన్న వారిని, అంటే ఎవరమైతే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన రెక్కల కింద మనము శరణు పొందుతున్నామో, అంటే మీరే మాకు ఆశ్రయం ప్రభువా అని ఆయన నమ్ముకున్న మన జీవితాలలో ఎప్పుడు కూడా ఆయన అవమానమును అనుమతించరు, మనల్ని సిగ్గుపరచబడనీయరు. కాబట్టి ఆయనకు ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, మరొక కొత్త వారంను బట్టి వందనాలు ప్రభువా. ఈ సంవత్సరాంతమందు తండ్రి, ఇది లాస్ట్ వారంలో మేము ఉంటుండగా నాయన, మీ యొక్క అమూల్యమైన రక్తం కింద మమ్మల్ని భద్రపరచండి. మేము మీ శరణు చొచ్చి ఉన్నాము, మీ రెక్కల కింద ఆశ్రయం పొంది ఉన్నాము, యేసు రక్తం కింద మేము భద్రపరచబడి ఉన్నాము కనుక ప్రభువా, మేమెప్పుడు అవమానపరచబడకుండా, మాకు సిగ్గు కలగకుండా మీరే కాపాడండి. ఈ రాబోయే వారంలో మీరు ముందుండి నడిపించండి. ఎవరైతే శుభకార్యములు, గొప్ప కార్యములు, పెళ్లి కార్యములు, గృహప్రవేశాలు, ఇంకా జాబు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సఫలత దయచేయండి. ఈ రాబోయే వారంలో పుట్టుక దినాలు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించి ఇటువంటి అనేక దినములు, అనేక సంవత్సరములు వారు జరుపుకొనలాగిన కృప అనుగ్రహించండి. ఈ వారమంతా మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని, అనారోగ్యంగా ఉంటున్న మా శరీరాలను స్వస్థపరచమని, ఇవన్నీ యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసు వల్ల సురక్షితంగా ఉండండి మరియు కాపాడబడండి. రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.